హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం 2026లో పద్మశ్రీ పొందినటువంటి తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 7 ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారు చేసినటువంటి కృషి, వారికి సంబంధించిన అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని మొత్తంగా చూడండి, మీకు చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు 3 months నవంబర్, డిసెంబర్, జనవరికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా క్లియర్గా టాపిక్ వైజ్గా అందించడం అనేది జరుగుతుంది, అతి తక్కువ కాస్ట్కి. అలాగే నా నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేసినట్లయితే 3 months కరెంట్ అఫైర్స్ మీకు పంపించడం జరుగుతుంది కేవలం 100 రూపాయలకే. క్లాస్లోకి వెళ్ళిపోదాం. పద్మశ్రీ పొందినటువంటి 2026 పద్మ అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 7 పొందారన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పొందినటువంటి గ్రహీతలు 4 ఎవరంటే, ఫస్ట్ పర్సన్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో జన్మించడం జరిగింది. ఈయన మరణించారు రీసెంట్గా. ఆయనకి కళలు విభాగంలో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ ప్రసాద్ అనుభవసరికి బాలకృష్ణ అనేక కళలు ప్రదర్శిస్తారని మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా యాక్టర్ని. కాబట్టి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ అనుభవసరికి కూడా కళలను పెట్టండి. అయితే ఈయన అన్నమాచార్యుల కీర్తనలకు ప్రాణం పోసి ప్రపంచానికి అద్భుత స్వరకల్పన చేశాడు. అంటే ఏవైతే అన్నమాచార్యుల కీర్తనలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా గానం అందించడం జరిగింది 5,000 కీర్తనలకి. 2006లో తీతీదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా నియమించబడ్డారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి. ఈయన కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. సాహిత్యము విద్యా విభాగంలో పద్మశ్రీకి ఎంపిక అవ్వడం జరిగింది. సాహిత్యము విద్యా విభాగంలో పద్మశ్రీకి ఎంపికయ్యారు. సంస్కృత భాషా పరిరక్షణకి విశేష కృషి చేశారు. ఈయన వెరీ ఇంపార్టెంట్. వెంపటి కుటుంబ శాస్త్రి అనుభవసరికి సంస్కృత బాగా మాట్లాడతారని గుర్తుపెట్టుకోండి. శాస్త్రులందరూ కూడా సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేస్తారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంస్కృత భాష అధ్యయనానికి విశేష కృషి చేశారు. గుర్రం జాసువా రచించినటువంటి పిరదౌసి, జంధ్యాల పాపైశాస్త్రి రచించిన పుష్ప విలాపాలను సంస్కృతంలోకి అనువదించారు. అలాగే కొత్తగా సంస్కృతం నేర్చుకునే వారి కోసం 5 స్థాయిల్లో రాసిన పుస్తకమే సంస్కృత స్వాధ్యాయ. అలాగే పారిస్ కేంద్రంగా పనిచేసి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్కి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ, బ్యాంకాక్, వాంకోవర్ కెనడా, క్యోటో జపాన్లో జరిగిన ప్రపంచ సంస్కృత మహాసభలకు కూడా ఈయన అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అవార్డ్స్ బిరుదులు చూసుకున్నట్లయితే శాస్త్ర నిధి, వేదాంత విశారద అనే బిరుదులు ఉన్నాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్, రాష్ట్రపతిచే 2014లో సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ అవార్డుని స్వీకరించడం జరిగింది, గౌరవాన్ని పొందడం జరిగింది. నెక్స్ట్ నటుడు మురళీమోహన్. మన తెలుగు పరిశ్రమ నుంచి ఈ ఇయర్లో మురళీమోహన్కి, రాజేంద్ర ప్రసాద్కి తెలుగు పరిశ్రమ నుంచి రావడం జరిగింది. ఈ మురళీమోహన్ కళలు విభాగం నుండి ఎంపికయ్యారు. అసలు పేరు మాగంటి రాజా రామ్ మోహన్ రాయ్. మురళీమోహన్ అసలు పేరు. జననం పశ్చిమ గోదావరి. తొలి సినిమా జగమే మాయ. అవార్డు తెచ్చినటువంటి నంది అవార్డు తెచ్చినటువంటి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డు తెచ్చినటువంటి చిత్రం ఓ తండ్రి తీర్పు. నెక్స్ట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కళలు విభాగం, కృష్ణా జిల్లాలో జన్మించారు. తొలి చిత్రం స్నేహం. అయితే అప్పుడు దానికి డైరెక్టర్ బాపు. ఆంగ్ల భాషా చిత్రం క్విక్ గన్ మురుగన్ ఈయన నటించిన ఆంగ్ల భాష చిత్రం. అవార్డ్స్ వచ్చినటువంటి చిత్రాలు ఏంటంటే ఎర్రమందారం, ఆ నలుగురు. నెక్స్ట్ తెలంగాణ నుండి పద్మశ్రీ పొందినటువంటి 7 వ్యక్తుల గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ పర్సన్ దీపికా రెడ్డి అంటే కళల విభాగంలో ఈమె కూచిపూడి నృత్యంలో విశేష ఖ్యాతి గడించారు. దీపికా రెడ్డి కూచిపూడి. అయితే కూచిపూడి నృత్యాన్ని తర్వాత తరాల వారికి అందించడం కోసం ఈమె స్థాపించిన సంస్థ దీపికా రెడ్డి దీపాంజలి అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ చంద్రమౌళి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో. చంద్రమౌళి అంటే చంద్రుడి కోసం రాకెట్లు పంపిస్తారని గుర్తుపెట్టుకోండి. అది ఏ విభాగం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి చంద్రమౌళి అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం. ఉపరితలం నుండి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే సూపర్ సోనిక్ క్షిపణి ఆకాశ్ను రూపకల్పన చేయడంలో ఈయన విశేష కృషి చేశారు. చంద్రమౌళి అనుభవసరికి ఆకాశ క్షిపణిని గుర్తుపెట్టుకోండి. 1983లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత్తగా ఈయన జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. అయితే ఈయన కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో
కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. ఇక్కడ కృష్ణుడి గురించి కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో కంచన్బాగ్లో నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ యొక్క డైరెక్టర్. ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్. క్షిపణులు, విమానాలకి అవసరమైన మిశ్రమ లోహాలపై పట్టు సాధించారు. అంటే ఈయన అనేక మెటీరియల్స్ తయారీలో చాలా ప్రసిద్ధి చెందారు. మెటీరియల్స్ ఇంజనీర్ ఆఫ్ ఇండియాగా ఈయన ప్రఖ్యాతి చెందడం అనేది జరిగింది. అలాగే ఖనిజాల వెలికితీత ప్రాసెసింగ్లో కీలక పాత్ర పోషించారు. అల్యూమినియం, మెగ్నీషియం, టైటానియం వంటి లోహాలను తేలిగ్గా బలంగా మార్చే సాంకేతికతను కూడా ఈయన అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ డాక్టర్ గూడూరు వెంకటరావు, జీవి రావు. ఈయన నల్గొండ జిల్లాకు చెందినవారు, తెలంగాణ. వైద్య రంగంలో విశేష కృషి చేశారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గూడూరు వెంకటరావు. దేశంలోని తొలిసారిగా నో స్కార్ సర్జరీ ప్రవేశపెట్టారు. ప్రపంచంలోని తొలి ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ ఎపెండెక్టమీని నిర్వహించిన ఘనత ఈయన సొంతం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సాయంతో తొలి దేశీయ సర్జికల్ సిమ్యులేటర్ని ఐఐటి హైదరాబాద్తో కలిసి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించే రోబోటిక్ నర్స్ సిస్టమ్ని అభివృద్ధి చేశారు. ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటంటే బీసీ రాయ్ అవార్డ్ 2009, ప్రైడ్ ఆఫ్ ఇండియా 2019, ఇన్స్పైరింగ్ డాక్టర్స్ ఆఫ్ ఇండియన్ అవార్డ్ 2018, ఎకనామిక్ టైమ్స్ నుంచి రావడం జరిగింది. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గౌరవ ఫెలోషిప్ ఈయన దాని నుంచి పొందడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ విజయానంద్ పి రెడ్డి, క్యాన్సర్ చికిత్సలో విశేష కృషి అందించడం జరిగింది. అంకాలజీ రంగంలో విశేష కృషి విజయానంద్ రెడ్డి. క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు విజయానంద్ రెడ్డి అనేటువంటి ఆయన. ఐఎమ్ ఏ సర్వైవర్ 108 స్టోరీస్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ క్యాన్సర్ అనే పుస్తకాన్ని రాశారు. ఐఎమ్ ఏ సర్వైవర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే విజయానంద్ రెడ్డి. నెక్స్ట్ అవార్డ్స్ ఏంటంటే ఐఎంఏ ఒరేషన్ అవార్డు వచ్చింది. అలాగే అపోలో క్లినికల్ పయనీర్ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మామిడాల జగదీష్ కుమార్. ఈయన విద్యా సాహిత్య విభాగంలో పొందారు. నల్గొండ జిల్లాకు చెందినవారు. ఈయన రీసెంట్గా యూజీసీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. రిటైర్ అయ్యారు, దాని నుంచి రిటైర్మెంట్ అయ్యారు. జాతీయ విద్యా విధానం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్కి చైర్మన్గా పనిచేశారు. నెక్స్ట్ మామిడి రామిరెడ్డి అనేటువంటి ఆయన మరణ అనంతరం పొందారు. పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం నుండి సహకార ఉద్యమ నేత. అంటే ఏవైతే సహకార సంఘాలు ఉంటాయో వాటి కోసం విశేష కృషి చేశారు. సహకార చట్టంలోని లోపాలపై ప్రభుత్వ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు చేయడం జరిగింది. ఈయన కృషి వలన 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరస్పర సహకార సంఘాల చట్టం రావడం అనేది జరిగింది. ఎవరి వల్ల? మామిడి రామారెడ్డి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి పొందిన వారు చెప్పుకున్నాం. ఇతర ప్రముఖులు ఎవరు? పద్మశ్రీ పొందిన ఇతర ముఖ్యమైన వారు ఎవరంటే కుమారస్వామి తంగరాజ్, తమిళనాడుకు చెందినవారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పొందారు. మానవ జనాభా జన్యుశాస్త్రం, పరిణామ జీవశాస్త్రం రంగాల్లో విశేష కృషి చేశారు. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీలో ప్రధాన శాస్త్రవేత్త, హైదరాబాద్లో ఉన్న దానికి ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. CDFD సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్స్ అండ్ డయాగ్నోస్టిక్ మాజీ డైరెక్టర్ అయిన. సైన్స్లో అత్యున్నత పురస్కారం విజ్ఞాన్ శ్రీని 2025లో రాష్ట్రపతి నుంచి పొందారు. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిసీజెస్ అనే మిషన్ని జన్యు వ్యాధుల భారం తగ్గించేలాగా దాన్ని ఆయన చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్జి సుశీలమ్మ అనేటువంటి ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. సామాజిక సేవ విభాగంలో పొందారు. సుమంగళి సేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి కర్ణాటకలో ఉన్నటువంటి అనాథలకు ఉచిత విద్య, అలాగే వృద్ధులకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. కర్ణాటక మదర్ తెరిసాగా ఈ ఎస్జి సుశీలమ్మ ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ నటుడు
ఆర్ మాధవన్ తమిళనాడుకి చెందినటువంటి మాధవన్కి ఈ యొక్క తమిళ ఇండస్ట్రీకి చెందిన మాధవన్కి అవార్డు రావడం అనేది జరిగింది. కళలు రంగంలో గుర్తింపు తెచ్చిన చిత్రాలు సఖీ చెలి, దర్శకత్వం వహించిన చిత్రం ర్యాకెటరీ, ది నంబి ఎఫెక్ట్. నెక్స్ట్ క్రీడా రంగంలో రోహిత్ శర్మకి రావడం జరిగింది. ఇండియన్ క్రికెటర్, మాజీ కెప్టెన్, వన్డే క్రికెట్కి కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మకి రావడం జరిగింది. ఈ నేతృత్వంలోనే 2024 T20 ప్రపంచ కప్ మనం గెలిచాము. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం గెలిచాము. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్, ఈమె కూడా ప్రస్తుత భారత జట్టు కెప్టెన్. హర్మన్ ప్రీత్ కౌర్ ఈమె క్రీడారంగం నుంచి పద్మశ్రీ పొందారు. 2025లో భారతదేశానికి మహిళల విభాగంలో మొట్టమొదటిసారి మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ని మన దేశం గెలవడం జరిగింది 2025లో ఈమె నేతృత్వంలో. నెక్స్ట్ క్రీడారంగం నుంచి పద్మశ్రీ పొందిన ఇతరులు ఎవరంటే బల్దేవ్ సింగ్ హాకీ, సవితా పూనియా హాకీ, ప్రవీణ్ కుమార్ పారా హై జంప్, భగవాన్ దాస్ పజనివేల్ పారా పవర్ లిఫ్టింగ్, వ్లాదిమిర్ విరిస్విలి జార్జియా దేశానికి చెందిన రెజ్లింగ్ పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పద్మశ్రీ రావడం అనేది జరిగింది. అలాగే ఇతరులు ఎవరు అంటే ఆర్ కృష్ణన్, తమిళనాడు ప్రసిద్ధ చిత్రకారుడు, పద్మశ్రీ పొందారు. అలాగే పోకిలా లెక్తేపి, అస్సాం రాష్ట్రానికి చెందిన ఈమె కర్బీ పాటల్లో ప్రసిద్ధి చెందారు. కర్బీ పాటలు ఏవైతే ఉన్నాయో అవి అస్సాం నుంచి పద్మశ్రీ పొందారు. సునీత గోడ్ భాలే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సామాజిక సేవ విభాగంలో పద్మశ్రీ పొందడం జరిగింది. ఆరోగ్య మిత్ర మండలి ఈమె స్థాపించి విశేష కృషి సామాజిక సేవ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది 2026కి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్కి సంబంధించి మొత్తం కూడా క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. 2026లో ఎవ్రీ మంత్కు ఎవ్రీ డేకి సంబంధించి ఈనాడు ఎడిటోరియల్ పేజెస్తో సహా మీకు నోట్స్ అందించడం అనేది జరుగుతుంది. 2025 నవంబర్, డిసెంబర్, 2026 జనవరికి సంబంధించిన 3 నెలల కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకు మాత్రమే మీకు పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. నా నెంబర్ 8790157772కి 8790157772కి మీరు మీరు ఫోన్పే చేసినట్లయితే ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ పంపించినట్లయితే మీకు ఈ 3 నెలల కరెంట్ అఫైర్స్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. సో స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు 3 months కరెంట్ అఫైర్స్ అనేది అక్కడ అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.